జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం బల్జగూడ గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం అంబరాన్నంటింది. గ్రామ సర్పంచ్ బుర్ర వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ 400 సంవత్సరాల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయానికి మహోత్సవం జరిపించడం ఎంతో అదృష్టంగా ఉందని అన్నారు. ఉప సర్పంచ్ ఉప్పు సురేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ఆలయ ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశామని, ఈ మహాకార్యాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో ఎంపీడీసీ శ్రీధర్ రెడ్డి, జడ్పీటీసీ బింగి దాస్ గౌడ్, బి జ్ఞానేశ్వర్, యు వెంకటేష్, గ్రామస్తులు మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేశారు. కళ్యాణ మహోత్సవనందు శ్రీ శ్రీ వీరభద్రస్వామి కళ్యాణం ఈరోజు 23/3/2021 సంవత్సరంలో అత్యంత వైభవంగా ఈ కళ్యాణాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ కళ్యాణానికి హైదరాబాద్ నుండి మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి విశేష జనాభాని వీరభద్రస్వామి భక్తులు వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ వీరభద్రస్వామి కళ్యాణంలో మా యొక్క గ్రామంలో కళ్యాణం జరుగు సందర్భంగా ఈ యొక్క కరోనాకు సంబంధించి వారిని నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మాస్కుల పంపిణీ కూడా చేయడం జరిగింది. మరి వారి వచ్చి వారి తలంబ్రాలు కానీ
కట్ల కానుకలు వర్షక్రమంలో వచ్చి సమర్పించుకున్నారు. మరి మా గ్రామం తరఫున వారికి అందరికీ గ్రామాల నుంచి వచ్చిన వీరభద్ర స్వామి భక్తులకు మరియు పక్క హైదరాబాద్ నుంచి వచ్చేసిన గ్రామాల ప్రజలకు అందరికీ కూడా మా దేవాలయం తరఫున మా గ్రామ కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా ఆలయాన్ని పురాతనమైన ఆలయము మాది ఒక 450 సంవత్సరాల పురాతన దేవాలయము. ఆ దేవాలయాన్ని పునర్నిర్మించడంలో భాగంగా మా దేవాలయ కమిటీ గ్రామ ప్రజలు అందరికీ నిర్వహించి గాలిగోపురంని ఈ మధ్యనే మొన్న నవంబర్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ గాలిగోపురానికి మా గాలిగోపురం నిర్మించుకోవడం జరుగుతున్నది. ఆ గాలిగోపురానికి మా యొక్క గ్రామంలో అంటే విశిష్టత కలిగిన వీరభద్ర స్వామికి అంటే పాత కట్టడం ఉంటే ఆ తొలగించి గాలిగోపురం నిర్మించుకోవడం జరుగుతున్నది. ఎవరైనా ధన రూపేణ వస్తు రూపేణ కానుకలు ఇవ్వదలిచిన వారు దేవాలయ కమిటీని సంప్రదించి మా యొక్క గాలిగోపురంలో వీరభద్ర స్వామి గాలిగోపురంలో భాగస్వాములయ్యి దేవుడి కృపకు ప్రాప్తులని మా యొక్క గ్రామ తరఫున కోరుకుంటున్నాను. అలాగే మా దేవాలయానికి హైదరాబాద్ దగ్గరలో ఉన్నందున శివాలయం ఉంది. శివాలయంలో శివుడిని అభిషేకించిన రోజు వారికి కార్యసిద్ధి ఏమైనా కోరికలు నెరవేరుతాయని ప్రసిద్ధి. అలాగే మా శివాలయాన్ని ఇంత ముందుకు అంటే అభిషేకాలు చేయడానికి ఇబ్బంది అవుతుందని మాకు వాయులింగేశ్వర స్వామిని నెలకొల్పడం జరిగింది. ఆ నెలకొల్పిన సందర్భంలో మేము గయస్తంభం కూడా ప్రతిష్ఠ తీసుకోవడం జరిగింది. దేవాలయాన్ని ప్రతిష్ట అంటే దినదిన అభివృద్ధి చేయడానికి మా శాయశక్తిలో ప్రయత్నం చేస్తున్నాము. భక్తులు కూడా సహాయ సహకారాలు అందించి మా గ్రామంలో ఉన్న దేవాలయాన్ని పూర్వ వైభవం అంటే ఇంతకుముందు మా దగ్గర ఒక 60-70 సంవత్సరాల క్రితము 12 రోజుల జాతర జరుగుతుండే అని మా పెద్ద మనుషులు పూర్వీకులు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు 3 రోజుల ఉత్సవాన్ని రాను 7 రోజుల ఉత్సవాలుగా చేసి మా యొక్క కార్యక్రమం శివరాత్రి నుంచి స్టార్ట్ చేయదలుచుకున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం శివరాత్రి తర్వాత 10 రోజులు స్టార్ట్ అవుతుండే, ఇప్పటి నుంచి శివరాత్రి నుంచి స్టార్ట్ చేయదలుచుకున్నాం. కాబట్టి శివాలయానికి విచ్చేసే భక్తులు శివరాత్రి నుంచి వచ్చి అభిషేకాలు కానీ వాళ్ళ కోరికలు కానీ నెరవేర్చుకొని కోరుకుంటున్నాం. చేసిన కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులకు గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ మా ఇక్కడ శివరాత్రి తర్వాత వచ్చే దశమి రోజు మా వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటాము. అంగరంగ వైభవంగా మేము ఎక్కడ లేని విధంగా జరుపుకుంటాము. కావున దానికి అన్నదానం అన్నదానాలు జరుగుతాయి. అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆర్కేశ ప్రోగ్రాం ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ తెల్లారి బాగోతాలు ఉంటాయి. పక్కనే కళ్యాణ మండపంలో అన్నదాన కార్యక్రమాలు కూడా చేయించాము. అదేవిధంగా ఈ సంవత్సరం పురాతన కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి మేమందరూ శాయశక్తులు చేస్తూ మా గాలిగోపురాన్ని నిర్మించడానికి అందరము గ్రామ ప్రజలు భక్తులందరూ కలిసి కృషి చేసి మేము దీన్ని డెవలప్ చేయాలని మా ఉద్దేశం. అదేవిధంగా ఈ వీరభద్ర స్వామికి సేవ చేసే అదృష్టం కలిగింది కాబట్టి మా శాయశక్తులు చేస్తున్నామని తెలుపుతున్నాము.